అమ్మా నీ పేరు చెప్పమ్మా. పేరు లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి. మీది ఎవరమ్మా? మాది గౌస్పల్లి. గౌస్పల్లినా? ఇప్పుడు ఈ టాబ్లెట్ దేనికి వాడుతున్నావు మనం? నేను పెయిన్ కొరకడానికి వాడతాను సార్. పెయిన్ కొరకడం అంటే అంతకుముందు పెయిన్ కొరకడం బాగుండేనా? పెయిన్ కొరకడం 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల సంది ఏ హాస్పిటల్ పోయినా నాకు రాలేదు. ఇక మేము సాయిబాబా గుడిలో పని చేసినాం కొన్ని రోజులు. ఈ ఎంటికల కోసానికే సాయిబాబా గుడికి పోయినా సార్. మొక్కుకున్నా రాలే. సంవత్సరం చేసిన ఆ భార్య భర్తలు 4 బర్రెలు కొనొచ్చినాం. ఆ దేవుని కొరకైనా వచ్చినాం అక్కడికి. ఆ దేవుని దయ వలన ఈ దేవుని దయ వలన ఆ రేణుక అనేట ఆమె కొత్తపల్లి ఆమె అక్కడికి గుడి కడక వచ్చింది. వచ్చి ఊరిక టోపీ పెట్టుకొని ఉంటానా అమ్మ ఏంటి అని అడిగింది. అడిగితే ఇట్లా ప్రాబ్లం రా 10 సంవత్సరాలు అయితే అండి ఎలక్షన్లు వచ్చినప్పటి సంది ఈ దీంతో రెండోసారి గెలుచుడు ఎలక్షన్లు అప్పుడు వేనాయి నా ఇంటికెళ్ళి. అప్పటి సంది వేనాయి రాని ఏడితే అమ్మ నువ్వు తప్పకుండా ఈ టాబ్లెట్ వాడు, నీకు రాకపోతే ఆ జిమ్మదారు నాదని పట్టింది నన్ను. ఇదివరకే 2,30,000 ఓడగొట్టుకున్నా. అన్ని దేవతలకు చేసినా నాకు ఎంటికలు గుట్టలేదు, నేను అస్సలకే వాడరా అని ఏడితే తప్పకుండా వాడడం వల్ల బాగుందమ్మా. వాడడం వల్ల అన్నం మంచిగా తింటాను, ఆరోగ్యం మంచిగున్నది, పని మంచిగా చేసుకుంటాను. ఇప్పుడు దానికోసానికే కదా నేను 3 నెలలు వాడమంటే తల మీద వెంట్రుకలు వచ్చినాయి. బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు టోప్ పెట్టుకోకుండా తిరగలుగుతున్నావు అంతేనా? నెల సంది అయితే పెట్టుకుంటలేను సార్. ఇప్పుడు ఇవే టాబ్లెట్లు వాడుతున్నావా? ఇవే టాబ్లెట్లు వాడతాను. ఇవి టాబ్లెట్ హెయిర్ ఆయిల్ షాంపూ వాడడం వల్ల నీకు మంచి అనిపించింది. మరి 10 మంది చెప్తావు ఇట్లా? చెప్తా సార్. బాగుందా కంపెనీ? వాడొచ్చునా? బాగున్నది. మా ఆయనకు పక్షవాతం అయితే నేను నూనె తీసుకుపోతాను సార్. ఓకే, మంచిగా వాడుతున్నావా? పక్షవాతం టాబ్లెట్లు వాడుతున్నావా? అవి ఆయనకు తీసుకుపోతాను. మంచి, వెరీ గుడ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.